వరకు దేవాలయాల్లో దేవతామూర్తులను దేవదేవుళ్లను విగ్రహాలుగా పూజించడం ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయంగా మరియు ఆనవాయిగా వస్తోంది. కానీ ఒక బుల్లెట్ బండిని దేవుడిగా పూజించే దేవాలయం గురించి మీకు తెలుసా? రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్, పాలి నగరాల మధ్య ఉన్న NH62 రహదారి వద్ద చోతిలా గ్రామం సమీపంలో ఒక అద్భుతమైన దేవాలయం అయితే ఉంది. దీనిని బుల్లెట్ బాబా లేదా ఓం బాన్నా ధామ్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో సాధారణంగా దేవుడి విగ్రహం కాకుండా ఒక 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ నెంబర్ RNJ 7773ను భక్తులు దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం వెనుక ఉన్న కథ అత్యంత ఆసక్తికరం. 1988లో ఓ సింగ్ రాథోడ్ అనే యువకుడు తన బుల్లెట్ బైక్ పై ప్రయాణిస్తుండగా ప్రమాదంలో మరణించాడు. పోలీసులు ఆ బైక్ను స్టేషన్కు తరలించినప్పటికీ ప్రతిరోజు అది మాయాజాలంగా ప్రమాదం జరిగిన అదే ప్రదేశానికి తిరిగి వచ్చేదట. ఈ అద్భుత సంఘటనతో ఆశ్చర్యపోయిన గ్రామస్తులు ఆ బైక్ను దైవత్వంగా భావించి పూజించడం ప్రారంభించాడు. అప్పటి నుండి ఈ స్థలం ప్రజల విశ్వాసానికి ప్రతీకగా మారిపోయింది. ఇప్పటికీ ప్రయాణికులు, భక్తులు తమ ప్రయాణాలు సురక్షితంగా సాగాలని నమ్మకంతో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మోటార్ సైకిల్ చుట్టూ రాళ్లు కట్టడం, ప్రత్యేక హవాన్లు చేయడం, సందర్భానుసారంగా బీర్ అర్పించడం కూడా ఇక్కడి పూజా సాంప్రదాయాల్లో ఒక భాగమట. భక్తులు బుల్లెట్ బాబా ఆశీస్సులతో రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందుతారని నమ్ముతారు. ఈ ఆలయం రాజస్థాన్లో అత్యంత విభిన్నమైన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రం. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు ఆగి బుల్లెట్ బాబాను దర్శించుకొని తమ ప్రయాణానికి ఆశీస్సులు తీసుకుంటారు. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మికత, భక్తి శక్తుల సమ్మలితం. ఓవరాల్ గా ఇంతటి మిస్టరీ కలిగిన దేవాలయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేసి మా రన్ టీవీ తెలుగు ఛానల్ ను ఫాలో అయిపోండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ.